ఏమండి నేను ఊరెళ్తున్నాను. ఎల్లబ్బా నేను ఊరెళ్తున్నాను. ఎల్లు, నేను ఎవరు ఆపినాను? అయ్యో నేను ఊరెళ్తున్నాను. ఎల్లు. భార్య ఊరెళ్తుంది, వెళ్తా వెళ్తా దారిలో ఒక మల్లెపూలు కొనిద్దాం. ఏమి లేవా నీకు? నేను బయటికి రానని చెప్పి బయటకు వచ్చి నాకు ఎద్దాకు ఆటో పట్టుకొని వెళ్ళు. ఛీ! పోత పోతే తలకన పచ్చిపోయిందే. ముఖంమాట పొద్దున్నే వచ్చిన బావా, మా ఫ్రెండ్ది పెళ్లి ఉంటే వచ్చిన. సెవెన్ చెప్పేది ఇచ్చావరా? ఏమో చెప్పలే బావా. సరే కానీ అక్కలేదు బావా. ఇప్పుడు ఉంటుంది. అవునా, ఫోన్ చేసి రావాల్సింది, నాదే తప్పైంది. సరేలే బావా, నేను వెళ్తున్నా. అయ్యో రాక పట్టణంకి వచ్చావు, అంతా చూపిస్తాను ఉన్నట్టు కదా. అవును బావా, నీకు బయట తిరిగితే తలనొప్పి వస్తుంది కదా. అయ్యో తిట్టే ఎక్కడ నట్టంగా నాకేం తలకనప్పుడు రాదు, ఏం రాదు. సరేలే బావా, వెళ్దాం బా. సరే నువ్వు చెప్పేస్తున్నావు. సరే, నువ్వెప్పుడు వచ్చినాయే? పొద్దున్నే వచ్చినక్క. మరి ఫోన్ కూడా చేయలేదు. సర్ప్రైజ్ ఇద్దామని చేయలేదక్క. అవునా? అవును, ఎక్కడికి వెళ్తున్నారు? బావా నన్ను పట్టణం అంతా చుట్టూ చూపిస్తారంట, బిర్యానీ చూపిస్తారంట, ఇంకా సినిమా అయినా చూపిస్తారంట అక్క. అందుకే వెళ్తున్నావు. అబ్బో అవునా? అవునరా, నీ తలనొప్పి ఏమైందిరా? నువ్వు పక్కకు రమ్మ కొంచెం. నీ తలనొప్పి ఏమైందిరా? ఇక్కడే కదా తలనొప్పి. నాకేమో బస్ స్టాప్ కాడ దింపడానికి రాలేదా? తలనొప్పి వచ్చిందా నీకు? ఇంట్లో పని చేయమంటే తలనొప్పి వస్తుందా నీకు? పూలు తీసుకురావాలంటే తలనొప్పి వస్తుందంటావు. ఇప్పుడైతే చెల్లి వస్తేనేమో మర్యాదగా ఇల్లు క్లీన్ చేయి, గిన్నెలు దోము, బట్టలు ఉతుకు, బిడ్డ తొక్కుతా. బండలి బావా ఏమైంది బావా? ఏం లేదు. సరే, తప్పదు.